ఓం శ్రీ గురుభ్యో నమ. ఈనాటి లలితా త్రిశతి నామము సర్వసాక్షిణి. ఈ సర్వసాక్షిణి అనేటువంటి నామాన్ని ఆధ్యాత్మిక పరంగా, దర్శన శాస్త్రాల పరంగా, శృతి ప్రామాణికంగా తెలుసుకుంటే మంత్ర సాధనలో ఫలితాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంటే ఏంటంటే అనుకూలంగా ఉండటం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున గ్రంథాల్లో కానీ యూట్యూబుల్లో వాటిలో ఈ మంత్రం చేస్తే ఈ బెనిఫిట్స్, ఇది చేస్తే ఇది, ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఒక వస్తువుకి లేక ఒక శక్తికి లేని లక్షణాలు ఉన్నట్లుగా చెప్పటం అన్నమాట. ఈ విధంగా చెప్పటం వలన ఏమవుతుందంటే మానవుడికి శృతుల జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే శృతుల్లో ఇలాంటివి ఉండవు కాబట్టి. మంత్రాలు చేస్తే కలిగే ఫలితాలు ఎవరి బుద్ధికి తగినట్లుగా వారు ఎక్కువ శాతం మంది వివరిస్తున్నారు. ఇది సనాతన సాంప్రదాయం ప్రకారం సత్యం కాదు. శృతి ప్రామాణికంగా అయితేనే సత్యాలు ఉంటాయి అన్నమాట. వారు దాని ప్రకారం కూడా ఎవరు వివరించడానికి ఇష్టపడతలేదు. ఈ యొక్క లేని వస్తువుకి ఈ ఫలానా దేవత ఫలానా మంత్రం చేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి ఈ విధంగా వివరించటం, ఈ గుణాలు ఒక దేవతకి కొన్ని శక్తులు ఆపాదించడాన్ని అద్య ఆరోపణము అని చెప్పి శాస్త్రాలు వివరిస్తున్నాయి. అంటే ఇవి ఎవరికి చెప్పట్లేదు, ఎవరు తెలుసుకోవట్లేదు. ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇది సత్యమా అసత్యమా అని తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ఆ దేవతకు ఇప్పుడు ఈ ఏదైనా మీరు ఉపాసిస్తున్నప్పుడు ఆ దేవతకు వచ్చేసి ఈ విశ్వము మీద ఆధారపడి ఉంటుంది ఆ దేవత. అర్థమైందండి? మీరు ఎలా ఆధారపడ్డారో ఆ యొక్క ఉపాసన దేవత కూడా ఈ విశ్వం మీదే ఆధారపడి ఉంటుంది. అలా ఆ విధముగా వివరణలు అన్నీ కూడా ఇప్పుడున్న ఎక్కువ శాతం గురు పరంపరలో వివరిస్తున్నారు. విశ్వము అంటే పంచభూతములతో కూడిన ప్రకృతి. మంత్రసిద్ధి శృతి ప్రామాణికం కలిగితే అంటే జ్ఞానోదయం అవ్వటం. మంత్రం చేస్తే జ్ఞానోదయం కలుగుతుంది శృతి ప్రామాణికం. అప్పుడు ఎట్లా కలుగుతుందండి జ్ఞానోదయం అంటే బుద్ధుడికి కలిగినట్టు జ్ఞానోదయం కలుగుతుంది. ఇది వాస్తవమైనటువంటి శృతి ప్రామాణిక జ్ఞానం అంటారు దాన్ని. ఈ విశ్వం నిజమైనది అనే భ్రమలో దృశ్య ప్రపంచ ఆధ్యాత్మిక పరులు అంటే చాలామంది ఈ రోజున వివరిస్తున్న అన్ని మత ప్రవక్తలు ఇదే చెప్తూ ఉంటారన్నమాట. ఏమని ఇది సత్యము, మీరు ఇలా చేస్తే ఈ బెనిఫిట్స్, ఈ దేవుడు వచ్చేస్తాడు, ఆ దేవత ఇలా చేస్తూ ఈ విధంగా చెప్తూ ఉంటారు. భారతీయులకు అవి ప్రామాణికమైనటువంటివి కాదు. ఉపనిషత్తుల్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవాలి. ఇది వేదం చెప్పింది ఉపనిషత్తుల ద్వారా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ విశ్వం సత్యం అని అంటూ ఉంటారు. ఈ విశ్వం బ్రహ్మము అంటే ఆత్మ మీద ఆరోపితమైనది. అర్థమైందంటే సత్యం కాదు విశ్వం. నీ యొక్క దీర్ఘ సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ విశ్వం నీకు లేదు కదా, ఆ విధంగా అంటే జ్ఞానం రానప్పుడు విధంగా ఉంటుంది. దీన్ని అపవాదము అంటారు. నేను మీకు వివరించేటువంటి ఈ విషయాలు అద్వైతపరముగా శృతి ప్రామాణికంగా చెప్తున్నా, శ్రీ విద్యాపరంగా. దీన్ని విశిష్ట దైత్యులు అంగీకరించరు. ఇవన్నీ కరెక్ట్ కాదంటారు. నేను మీకు ఫలితాలు ఏదైనా ఒక మంత్రదేవత వలన ఫలితాలు రావాలంటే మీరు ఈ మంత్రం ఏదైనా ఒక నామరూప దేవత మంత్రం అద్వైత ప్రకారంగా శ్రీ విద్యాపరంగా చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్స్ వస్తాయి. ఎలా వస్తాయి ఏంటంటే ప్రతి మానవుడు మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా చేసిన కర్మలు సాక్షిగా చూసి వాటి ద్వారా ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ యొక్క మంత్రం, మీరు ఉపాసిస్తున్న దేవత. శ్రీ విద్యలో మీరు చేస్తున్నటువంటి ఏ మంత్ర దేవత అయినా శృతి ప్రామాణిక అయి ఉండాలి. షడంగముల యొక్క జ్ఞానం మీరు తెలుసుకుంటే దేవత అనుగ్రహం కలుగుతుంది మీకు. గబాగబా మనం అన్నం వండామని నేల మీద పెట్టుకొని తినలేం కదా, కంచంలో పెట్టుకుంటాం, ఆకులో పెట్టుకుంటాం, ఇత్తడి, కంచు, బంగారు ఇలా ఉంటాయి కదా. ఒక్కొక్క లోహము, ఒక్కొక్క అరిటాకు ఇలా ఉంటాయి కదా, వాటి యొక్క గుణాలు ఆహారంలోకి వస్తాయి కదా. ఆ విధముగానే అదే సూత్రం ప్రకారం ప్రతి మానవుడు శ్రీ విద్యా మంత్రం ఉపాసిస్తున్నప్పుడు వాడు ఆ మంత్రం యొక్క షడంగముల జ్ఞానం తెలుసుకుంటే దేవతా అనుగ్రహం కలుగుతుంది.
అదేవిధంగా ఆ చేయుచున్న మంత్రదేవత యొక్క న్యాసము వలన, అంటే న్యాసం సగం పూర్తి న్యాసము, సగం న్యాసాలు ఇలా ఉంటాయి అన్నమాట. మీరు మీ గురువుల దగ్గర ఆ న్యాసం తెలుసుకుంటే దేవత భావన కలుగుతుంది. ఇందాక దేవత అనుగ్రహం కలుగుతుంది, ఇప్పుడు దేవత భావన వస్తుంది అన్నమాట. ఏమని భావన వస్తుందంటే, శృంగారం చేసేటప్పుడు ఏ విధముగా భార్యాభర్తలు ఏకత్వంతో ఉంటారో ఈ న్యాసం చేసిన దాని వలన వాడికి ఆ విధంగా భావన కలుగుతుంది దేవత మీద. తర్వాత కొన్ని మీరు చేస్తున్న ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. దాని మీద మీకు అది ఆ జ్ఞానం తెలుసుకోవటం వలన మీరు కొంత సంస్కృత పండితుల ద్వారా, వేదాలు చదువుకున్న వాళ్ళ ద్వారా అది తెలుసుకోవటం వలన దేవత మీద, వేదము చెప్పిన దేవత మీద విశ్వాసం కలుగుతుంది మీకు. అర్థమైందండి? ఇది ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఆ విశ్వాసం అంటే ఏంటంటే ఇది సత్యము, ఇది అసత్యం కాదు అని మీకు ఒక అవగాహన కలుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఆ దేవతకి మీరు ఈ పంచభూతములు ప్రామాణికంగా కొన్ని కర్మలు చేస్తారు. ఆ కర్మల వల్ల మనో ఇంద్రియాలు శాంతిస్తాయి. మీరు అప్పటిదాకా ఈ మంత్రం చేయటానికి బిఫోర్ మీరు ఆలోచిస్తున్న ఆలోచన మీ బుద్ధి వచ్చేసి మనసుకు డైరెక్షన్ అప్పుడు కరెక్ట్గా ఇస్తుంది. పంచపూజలు చేయటం వలన మీలో ఉన్న పంచభూతాలు యాక్టివ్ అయ్యి బయట పంచభూతాల జ్ఞానం కలిగి మీరు చేస్తున్న కర్మకి తగ్గ ఫలితం ఈ దేవత ఇస్తుందా ఇవ్వదా, నేను కరెక్టా కాదా, అలాంటివన్నీ అవగతం అవుతుంటాయి. మీరు ఆ మంత్రం ఉపాసిస్తున్నప్పుడు ఆ మంత్రం జపం చేయటం వలన ఏమవుతుందంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అర్థమైంది? మంత్రం చేయటం వల్ల శృతి ప్రామాణికంగా మీకు యథార్థమైనటువంటి జ్ఞానం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎట్లా వస్తుందండి? మాకు మీరు చెప్పేవన్నీ మేము సత్యాలంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదంటే ప్రాచీన గ్రంథంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ ఫీలింగ్స్ని మీరు ఆచరిస్తున్నారు, కానీ శృతుల పరంగా మీరు ఆచరిస్తే మీకు బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు ఋగ్వేదం తీసుకోండి, ఏం చెప్తుంది అది? ఏకం సత్ విప్ర బహుద వదంతి అని చెప్తుంది. అంటే ఏమిటండి దాని అర్థం? ఫిలాసఫీగా ఈ విశ్వములో ఉన్నది ఒక్కటే ఒక సత్యం, దాని రూపము అనంత ధర్మ జ్ఞాన సత్యమనబడే చైతన్య స్వరూపము. దాని శృతి ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణులు, మీకు నేను చాలాసార్లు చెప్పాను, 2 కులాలు శృతులు అంగీకరిస్తే బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మణ్స్ అని, వేరే కులాలు ఉండవని చెప్పి. ఆ శృతులు అంగీకరించిన బ్రాహ్మణులు ఈ యొక్క అనంత ధర్మ సత్య జ్ఞాన చైతన్య స్వరూపమైనటువంటి దానిని వాళ్ళ స్వ అనుభవం రీత్యా వివరిస్తూ ఉంటారు అని చెప్పి ప్రాచీన ఋగ్వేదమే చెప్తుంది కదా. పోని శృతి ప్రామాణిక ఉత్తర మీమాంస తీసుకోండి, అది పరబ్రహ్మం మీద మీరు ఉపాసిస్తున్న శృతి ప్రామాణిక మంత్రం గురించి ఏం చెప్తుందంటే, జగన్మిథ్యా జీవో బ్రహ్మేవ నాపర అంటుంది. ఏది? ఉత్తర మీమాంస మీరు చూసుకోండి అంటుంది కదా. ఈ భారతీయుడు తన స్వంత దేహము గురించి తెలుసుకోలేకపోతున్నాడు. వలసవాదమైన జ్ఞానము, వలసవాద విద్యలు, వలసవాద ఆహారము, వలసవాద హ్యాబిట్స్ వలన తన స్వంత శరీరాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అది తెలియచేయటమే శ్రీ విద్యా లక్ష్యం అన్నమాట. దానికి కారణం ఏంటంటే మనో ఇంద్రియములు చేరువుగా ఉంటున్నాడు మానవుడు. అర్థమైందండి? వాడు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనోబుద్ధులు వలసవాదులకు ఏ విధంగా ఇంద్రియాల సుఖం తప్పితే వేరేది తెలియదు, అదే జ్ఞానం వీడు కూడా భారతీయులు ఎక్కువ మంది అలాగే ఆలోచిస్తున్నారు. అందువలన స్వంతమైనటువంటి ఇల్లు, స్వంతమైన ఒరిజినల్ తన దేహం తను తెలుసుకోలేకపోతున్నాడు. వాటి మీద ఆధారపడి ఉండటం వలన, దేని మీద? మనసు మీద, ఇంద్రియాలు ఆధారపడి ఉండటం వలన వాటి ప్రభావమునకు బానిసగా ఉంటూ బానిసగా ఉంటూ మరణిస్తున్నాడు. తర్వాత దానివల్ల ఏమవుతుంది? వాడు మనోబుద్ధులను బేస్ చేసుకొని కర్మలు చేశాడు కాబట్టి ఆ కర్మల వలన జన్మలు వస్తున్నాయి. వాడు ఎంతసేపు బుద్ధి పక్కన ఉన్నటువంటి తన ఒరిజినల్ని కన్సల్ట్ చేయటం లేదు. తర్వాత
ఈ శృతి ప్రామాణికంగా మీరు ఏదైనా సరే ఒక మంత్ర సాధన శ్రీ విద్యాపరంగా చేసుకుంటే ఏం జరుగుతుందంటే పరబ్రహ్మ విదాపునోతి పరం అంటే మూడు కాలములలో లేని, మూడు కాలములో బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్లో లేని ఆత్మని నేను కదా. ఈ సమస్యలు ఎవరికి? నాకా, నా ఆత్మకా? అది ఇటువంటి ఆలోచనలు భూత భవిష్యత్తు వర్తమానాల్లో లేని పరబ్రహ్మని కదా నేను. ఉపాసన చేసేటప్పుడు ఆ ఫీలింగ్స్ రావాలి, అవి వస్తాయి శాస్త్రపరంగా చేస్తే. నాశనము లేనిది ఆత్మజ్ఞానం. ఇది అద్వైత శ్రీ విద్య నేను మీకు చెప్తున్నది. ఈ మంత్రశాస్త్రాన్ని క్రీస్తు ఒక కరెక్ట్గా కాలం నేను చెప్పలేకపోతున్నాను. శ్రీ గౌడపాదుల వారు బాగా ప్రాముఖ్యత కల్పించాడు ఈ శ్రీ విద్యకి, శృతి ప్రామాణిక శ్రీ విద్యకి. గౌడపాదుల వారు బాగా అప్పట్లోనే ప్రచారం, మీరు నెట్లోకి వెళ్ళి గౌడపాదుల వారి గురించి తెలుసుకోండి. ఇది అద్వైత శ్రీ విద్య అన్నమాట. వీరి శిష్యుడు, ఈ గౌడపాదుల వారి శిష్యుడు గోవిందపాదుడు అని ఉండేవారు అన్నమాట. వారు ఈ శృతి ప్రామాణిక శ్రీ విద్యని బాగా ఇంకా ఇంకా డెవలప్ చేసి బ్రహ్మ విద్యగా ప్రజలందరికీ తెలియజేశారు. ఏది వేదం చదువుకొని వేద జ్ఞానం లేని సర్వభారతీయులకి ఇది బ్రహ్మ విద్యగా తెలియచేశారు ఆ మహానుభావుడు. ఆయన శిష్యుడెవరు? నా పరాపర గురువు శంకరాచార్యుల వారు. ఆయన ఈ వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రజలకు అందించవలసిన జ్ఞానాన్ని ఇంకా బాగా డీప్గా బ్రహ్మసూత్ర భాష్యముల పరంగా వాళ్ళది భావాలు వాళ్ళు తెలియజేసి ఇంకా వివరంగా తెలియజేశారు. ఆ విధంగా దానికి ఒక ఆకారము మంత్రం చేసేటప్పుడు మమోపాత సమస్త దుర్దక్షయ ద్వారా అన్నటువంటి శంకరాచార్యుల వారి నుంచే వచ్చింది. అంతకుముందు అది లేదు. గౌడపాదుల వారు మీకు వాళ్ళ శిష్యుడు వాళ్ళు ఉన్న టైంలో అలా ఉండేది కాదు, డైరెక్ట్గా ఉండేది. సరే, ఎప్పుడైతే ఈ మమోపాత అనేది పెట్టారో, ఈ వలసవాదమైనటువంటి బ్రాహ్మణ వర్గంలో ఉన్న ఇంద్రియాలకు బానిసలైనటువంటి కొంతమంది ప్రాచీన కాలం నుంచి వలసవాద మతాలని ప్రోత్సహిస్తూ ఇందులో తీసుకెళ్ళి అందులో కలిపేసి అది ఇది గందరగోళం చేసేసి భారతీయుల్ని భ్రష్టుల్ని చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఫిజికల్గా మీరు ఆచరిస్తున్నది ఏదైనా సరే ఎంతవరకు సత్యమో మీ గుండెల మీద చేసుకొని ప్రతి మతం వాళ్ళు ఆలోచించండి. వేదాలు చెప్పింది భారతీయులకి, ఆ వేదాలు దర్శించిన మంత్ర ద్రష్టలైన ఋషులు భారతీయులకి శ్రీ విద్య అందించారు. అది మీరు అందులోకి వచ్చి అద్వైత పరంగా ఆ శ్రీ విద్యా జ్ఞానం చేస్తేనే మీ సమస్యలు తీరుతాయి. అలా కాకుండా చేయటం అంటే ఆకలి అనబడే రోగానికి విశ్వంలో మందు లేదు. దానిని పరమాచార్యుల వారు ఔషధము పరముగా వాడుకుంటేనే ఆ ఆకలి అనబడే జబ్బు తగ్గుతుంది అని చెప్పారు. ఆ సూత్రాన్ని మీరు మీ యొక్క మనసు ఇంద్రియాలకు సంబంధించినప్పుడు ఆ రోగాలకి ఔషధం వాడండి. మీరు వాటికి ఔషధం వాడకుండా వాటికి కడుపు నిండా మీరు చేస్తూ ఉన్నారనుకోండి, మీరు భ్రష్టులు అవుతారు. భవిష్యత్తులో తాత్కాలికమైన సుఖం మాత్రమే దొరుకుతుంది. ఆలోచించండి, శృతుల్లోకి వెళ్ళండి, విశ్లేషణ చేసుకోండి, తెలుసుకోండి. మీ స్వరూపమైనటువంటి జ్ఞానం ఏంటనే తెలుసుకోండి. స్వస్తి.